ఒకసారి మనం ఇటు వెళ్దామా ఏం కనిపిస్తుంది? పొలాలు కనిపిస్తాయా? సో ఒక్కసారి ఈ పైకి ఎక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది కట్ట, ఇది చెరువు కట్ట. సో ఒక్కసారి ఈ చెరువు కట్ట పైకి వెళ్తుంటే మనకి ఇది టోటల్ మనకి ఇక్కడే కాదు, మొత్తం చెరువు అంతా ఇదే కలర్ ఉన్నది. మనకు చాలా క్లియర్ కనబడుతున్నది. చెరువు మొత్తం ఇదే కలర్ ఉన్నది. బట్ ప్లాన్ ఏంటంటే వాడు వేసిన ప్లాన్ ఏంటంటే ఈ వరదలు ఎట్లాగో వస్తున్నాయి కదా, ఈ వరదల్లో ఇది కూడా పోతుందని చెప్పి ఎవ్రీ 1 monthకో 2 monthsకో ఇట్లా ఇది వదులుతూ ఉంటాడు. చూడండి చెరువు ఇక్కడ నుంచి ఇంకా ఎంత బాగా కనబడుతుంది చూడండి. మొత్తం కలర్ అయిపోయింది చెరువు అంతా, సింగిల్ కలర్. కేవలం అక్కడ ఒక దగ్గరే ఉందా అని కాదు అని చెప్పడానికి మనం ఇంత దూరం రావడం జరుగుతున్నది. మీరు ఏ యాంగిల్లో తీసినా చెరువు మొత్తం ఇదే కలర్ ఉన్నది. ఉందా? ఒక్కసారి ఇరిగేషన్ ఏఈతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ యాంగిల్లో చూడండి, ఈ యాంగిల్లో కూడా చెరువు ఇదే కలర్ ఉంది. నమస్తే అండి. హలో నమస్తే అండి. నమస్తే, నేను రఘు మాట్లాడుతున్నా అండి. నేను జర్నలిస్ట్, మన తొలి వెలుగు. నమస్తే అండి. మేము ఈ నల్ల చెరువు దగ్గర ఉన్నాం సార్. అదే సార్. ఏం సార్ ఇది మొత్తం ఈ కలరు డిఫరెంట్ కలర్ ఉంది. చెరువులన్నీ మామూలుగా నీళ్ళ కలర్ ఉండాలి, ఇదేందో కిందకే తెలిసింది సార్. అది ఒకసారి వచ్చి చూసి దాని మీద ఏం చేయాలనేది దాని మీద చెప్తా. ఇందాకే మాట్లాడాను ఒకసారి. నేను వెళ్ళి ఒకసారి చెక్ చేసిన తర్వాత దాని మీద ఫర్దర్ యాక్షన్ చేస్తాం. ఏమి యాక్షన్? ఇప్పుడు ఇది కొత్త కాదట కదా సార్, ఎవ్రీ టైం ఇదేనట, ఇదే పరిస్థితి కదా. నేను చూస్తా సార్, ఒకసారి చెక్ చేసిన తర్వాత చెప్తాను. ఇది చెరువు, ఇది హైడ్రా కిందకి వస్తుందా సార్, రాదా? ఏది అయితే హైడ్రా కిందకి వస్తుంది సార్. ఇప్పుడు హెచ్ఎండిఏ లేక్స్ లో ఉంది కదా ఇది. ఉన్నది. మరి హెచ్ఎండిఏ లేక్స్ లో ఉందంటే హైడ్రా కిందకి వచ్చినట్టా రానట్టా? మరి హైడ్రా అనేది యాక్చువల్ అది కిందకు అంటే గువారార్ లోపల ఉన్నవన్నీ హైడ్రా కిందకే వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఏంటి మీ చేతిలో ఉందన్నమాట ఇప్పుడు ఈ పని? అంటే మా చేతుల్లో ఇప్పుడు మాది ప్లస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు. వాడేం చేసిండు సార్ పొల్యూషన్ గా? వాడు ఫోన్ ఎత్తలేడు కదా, నేను ఫోన్ చేసిన. ఇప్పుడు మీకు కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా సార్, ఎవరికి? మన రీజనల్ ఆఫీస్ ఆర్సీపురం. ఎంఆర్ఓ వచ్చి మీరు లీగల్ గా చూసుకోరు అంటుండట. మరి ఎట్లా ఇది ఇంత ఘోరంగా ఉండే ఎట్లా సార్? ఇరిగేషన్ వాళ్ళకి కూడా ఇచ్చారు ఎప్పుడు 15/4/2025 4th month లో. ఏం చెక్ చేస్తారు సార్? ఇది ఇంత అన్యాయం. వాడు పార్థసారథి రెడ్డి గారిని రమ్మనండి, దొంగ ఈ అమ్మవాడు. ఇప్పుడు హెటిరో అందే కదా ఇదంతా, రంగు కలర్ అంతా. ఇప్పుడు అదన్నా చెప్తారా, మీరు చెప్పరా? హెటిరో అందా కదా ఇది? మళ్ళీ చూసేదేమో సార్, ఉన్నదే ఒక కంపెనీగా, మరి చెప్పలేకపోతున్నారు మీరు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి వీడున్నాడు, ఇది మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఉన్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ఒకటి కనుక పొల్యూషన్ ఎటువాడు పోసాడా లేకపోతే ఇంకోటి పోసాడా అనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని మనని డిసైడ్ చేశారు అనుకోండి. నెక్స్ట్ యాక్షన్ తీసుకుని అక్కడ చుట్టుపక్కల ఎన్ని ఇండస్ట్రీస్ ఉంటే అన్ని ఇండస్ట్రీస్ మీద యాక్షన్ తీసుకుందాం. ఓకేనా సార్? ఉన్నదే ఒకటి ఇండస్ట్రీ, మళ్ళీ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి? ఇళ్ళకి వచ్చే ఎప్పుడు కాదండి. ఇప్పుడు పొలాలన్నింటికి ఇదే నీళ్లు పోతున్నాయి. ఆ పొలాలు ఏం తింటా, ఏం బతుకుతాయి? ఆ దిన్న జనాలు ఏం బతుకుతారు? నేను ఒక్కసారి చూసి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాను. ఏ ఉన్నా నేను మీకు చెప్తాను. చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఏంది ఎన్డీటీవీలో వచ్చిందని చెప్పిన కదా, దాంట్లో హెట్రో ఉన్న ఎస్ఎంఎస్ అనే 2 కంపెనీలు కూడా ఉన్నాయి. 6 కంపెనీలు ఐడెంటిఫై చేస్తే అలా హెట్రో ఉన్నది. ఇప్పటిదాకా దాని మీద యాక్షన్ లేదు. 23 లక్షల బాపతి సంబంధించిన చేపలు చూడండి. మీరు ఏ చెరువులో ఏ యాంగిల్లో చూసినా అదే కలర్ ఉన్నది. మనం దూరం దగ్గర ఏం లేదు అక్కడ. సో మనం ఈ చెరువు కట్ట మీద నుంచి నడుస్తా ఉన్నాం. దీని కింద కొన్ని 100 ఎకరాల పొలాలు ఉన్నాయి. మీరు చూడండి రైట్ సైడ్ లో మీకు కొన్ని 100 ఎకరాల పొలాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ కొన్ని పొలాలు అయితే మొత్తం పడవ పెట్టేసిరు కాదు. ఎందుకు సాగు చేసినా కూడా ఉపయోగం లేదు కదా. ఇప్పుడు మీకు ఇక్కడ బోర్ వేసినా కూడా బోర్లలో నీళ్లు చాలా దారుణంగా ఉంటాయి. అది చెరువు మొత్తం అయిపోయింది కదా, కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు అక్కడ తూమ్ లాంటిది కనిపిస్తున్నది చూడండి, అందులోంచి వస్తున్న వాటర్ అనమాట. వాడు ఏం చేస్తున్నాడంటే ఆ కంపెనీ అవతల ఉంది కదా, అక్కడ అందులోకి వదిలేస్తున్నాడు.
ఇందులోకి వస్తున్నాయి. మీరు ఏ యాంగిల్లో చూసినా సేమ్ కలర్, చెరువు అంతా ఇదే కలర్. మనం ఓన్లీ అక్కడ చివరిలో ఉందేమో అనుకునేరు మీరు, చెరువు మొత్తం ఇదే కలర్ ఉన్నది. సో ఆనాడు నిర్మించిన కట్ట కూడా ఎంత అద్భుతంగా ఆనాడు కట్టిరు చూడండి. కట్ట కాదది, కాంపౌండ్ వాల్ దాని కింద గేట్లు పెట్టిరు. ముందు అరగోపాలు వీళ్ళందరూ వచ్చి, అరగోపాలు, లక్ష్మణ్, గడ్డం లక్ష్మణ్, నారాయణ వీళ్ళు వచ్చి ఇక్కడ ధర్నా పెట్టి ఇది మొత్తం ఎత్తిపించారు. పొల్యూషన్ బోర్డు ముంగడ ధర్నా చేసిర్రు, కలెక్టర్ దగ్గర ధర్నా చేసిర్రు. మొత్తము మన ఇది ఉమెన్ రైట్స్ లో కూడా కేసు వేసినాం. వీళ్ళు వేసి 20-30 కేసులు ఉంటే మద్రాసులో వేస్తామని ఏం చేయటం వీళ్ళు వేద్దామని అడుకోలేదు. ఈడ కనీసం జడ్జిని కూడా అపాయింట్మెంట్ చేయలేదు. ఏది సిటీలో పోతే ఈడ కేసు వేద్దామంటే హైకోర్టు పోతే మాకు మేము తీసుకోము, గ్రీన్ ట్రిబ్యునల్ ఏమని చెప్పండి. ఇప్పుడు 10-14 ఏళ్ల నుంచి ఈ పరిస్థితి చేసి ఒక ఎయిర్పోర్ట్ది 30-40 ఎకరాలు అది వారి మొత్తం ఈ పరిస్థితి అయ్యి ఇక్కడ అబార్షన్లు, కాళ్ళ నొప్పులు, క్యాన్సర్లు, రకరకాల వ్యాధులు. ఇగో స్నానం చేస్తే ఇట్లా అవుతున్నాయి, ఇట్లా అవుతుంది స్నానం చేస్తే. ఇది ఇది దురద ఇట్లా ప్యాచెస్ లాగా వస్తున్నాయి. పాడి పరిశ్రమ గోరు ఇదే మా పొలం, ఇడికైనా పోతాయి నీళ్ళు మా పొలంలో పోతాయి. ఆ గోరు ఊడిపోయింది, ఇది ఊడిపోనికుంది, ఇగో ఇది పాడైపోతుంది. నీళ్ళలో తిరిగేసరికి ఆ నీళ్ళ కన్నా చేనులో నీళ్ళు చూడకపోతే చేను పండదు కదా అన్న, నీళ్ళు చూసుకోవాలి డైలీ. నిన్న దిగినందుకే నిన్న పొలంలో దిగినందుకు ఇంత ఘోరంగా ఉంటది. మరి ఎట్లా పండిస్తున్నారు ఈ నీళ్ళతోని? మాట్లాడా ఇట్లా వర్షానికి మాత్రం ఇవి ఓవర్ఫ్లో అయ్యి అలిగి వెళ్ళినప్పుడు మొత్తం మా పొలాలకి మొత్తం పోతాయి. ఇక పోయేదాకా ఈ అట్లనో ఇట్లనో కాపాడుకున్న తర్వాత దానికి మళ్ళీ ఈ నీళ్ళు బంద్ అయినాక మళ్ళీ యూరియానో అడుగు మందో 2020 ఏదో ఒకటి చేసి దాన్ని మళ్ళీ ఇది చేస్తాం, కవర్ చేస్తాం. అది ఎంత కవర్ చేసినా పచ్చగా ఏపుగా పెరుగుతుంది పెరుగుతుంది కానీ అందులో మాత్రం బియ్యం గింజ రాదు, నూకలు తాలు మొత్తం. ఇప్పుడు పశువులు మేస్తున్నాయి కదా, అవి ఆ పక్కన గీడొచ్చి నీళ్ళు తాగినాయి అనుకో, పరిస్థితి ఏంది? చనిపోయింది, కడుపుతో అబార్షన్ అయిపోతుంది. దుడ్డలు నిన్న ఒక దుడ్డ చచ్చిపోయిందని మొన్న 2 రోజుల కింద. చూడండి మీరు, ఇగో ఆ వచ్చిన నీళ్ళ కెమికల్ వాటర్ అంతా ఈ పొలాల్లోకి పోయే కాలువ ద్వారా ఎట్లా నీళ్లు పోతున్నాయి చూడండి. ఇప్పుడు ఆ పశువులు ఆడ మేస్తున్నాయి, అదంతా ఇదే నీళ్ళు. అవి తాగినాయి అనుకోండి, ఒకవేళ అది కనుక సుడితోనుంటే ఆ లోపల ఉన్న బిడ్డ చచ్చిపోవాల్సిందే, అది కూడా చచ్చిపోవాల్సిందే. ఇప్పుడు దాని నుంచి వచ్చే పాలు తాగిన ప్రజల పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి. ఎన్ని వందల ఎకరాల భూమి ఉంది దీని ఆయకట్టు, దీని చుట్టుపక్కల ప్రాంతం 100 ఎకరాల పైన ఈ చెరువు కింద ఉన్నది. అవతల ఇంకొక చెరువు ఉన్నది, దీని లింకే. వాడు కంపెనీల పొగ చూడండి, వాయు కాలుష్యం ఎంత భయంకరంగా ఉన్నదో అవతల. పట్టబగటిలు అసలు ఈ డే టైంలో వాటిని వదలకూడదు అసలు. యాక్చువల్గా రాత్రిపూట తర్వాతనే వదలాల్సి ఉంటుంది, కానీ పట్టబగటిలు అక్కడ ఉన్న కంపెనీల పొగను వదులుతున్నారు. అంటే భయంకరమైన విధ్వంసం. ఇప్పుడు పార్థసారథి రెడ్డికి భార్య ఉన్నది కదా, పిల్లల్ని కన్నాడు కదా, పిల్లలు కూడా కనుంటారు కదా. మీ పిల్లల్ని ఒకసారి వచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి, మీ మనవరాలను ఇక్కడే వచ్చి ఇదే తిండి తినండి, లేకపోతే ఇక్కడే బతకండి. జనాన్ని చంపుకుంటూ ఆ డబ్బుతోని మీరు మీ కుటుంబాలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు కదా. అంటే శవాల ప్రాణాలతోని మీరు ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఎంత ఘోరమైన విషయం అండి ఇది మీ ఇక్కడే కాదు, మనం చౌటుపల్ల ఏరియాస్, ఆ దివీస్ కంపెనీ ఏరియాలకు పోతే ఇదే రకమైన భయంకరం అనమాట. సో అక్కడ పరిస్థితి ఇంకా రాబోతున్నది ఇక్కడ కూడా. వీళ్ళు ఇట్లాగే సైలెంట్గా ఉండి ఏం కాదు వాళ్ళు చూసుకుంటారు మనకేంది అని అనుకుంటే ఇక్కడ ఉన్న లీడర్లు, మీ జీవితాల పరిస్థితి కూడా ఇంతే. ఇంకేమైనా కనిపిస్తుందా ముందుకెళ్తే? మొత్తం ఇదే. సో అంతా కూడా కంపెనీ, అది హెటిరో కంపెనీ అది. వాడు అందులోంచి వదిలేస్తే దీని నుంచి ఈ చెరువులోకి వస్తుంది. ఇక్కడ మనం దాదాపు ఇంత దూరం వచ్చినాం కదా, సేమ్ కలర్
చెరువు మొత్తం ఇదే కలర్ అయిపోయింది. 25 ఎకరాల చెరువు మొత్తం పింక్ కలర్ లోకి మారిపోయింది. ఎక్కడ అక్కడ అక్కడ నుంచి వదులుతాడా? ఎంత ఘోరం చూడండి. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? బతుకమ్మలో వదులుతారు. మన 5 లక్షలు రాజ్యసభ సభ్యులు ఇస్తే ఒక ఇనాగరేషన్ పెట్టి మళ్ళా పని కూడా చేయలేరు అక్కడ ఈ నర్సాపూర్ అడవిలో. అయితే ఈ కంపెనీలు చేసే మోసాలు ఎట్లుంటాయంటే వీళ్ళు సిఎస్ఆర్ కింద ప్రతి కంపెనీ ఒక 2% చట్టం ప్రకారమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఆ సిఎస్ఆర్ ఫండ్ని గ్రామాల మీద ఖర్చు పెట్టడం అని చెప్పి ఇట్లా మాయ చేస్తూ ఉంటారు. వాడు ఆడ ప్లాంట్ పెడతాడు, ఈడ స్కూళ్ళలో బెంచీలు ఇస్తాడు, కానీ దాని వెనకాల జనం ప్రాణం తీస్తున్నాడు. ఇంత పెద్ద చెరువుని నాశనం చేసి పడేసారు చూడండి. మీది ఏం పేరైనా? మీ పేరు? నా పేరు వెంకటరామరెడ్డి అన్న. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 3 ఎకరాలు ఉందన్న. పండిస్తున్నారు అందులో? మరి ఏ వదిలేసినా నేను ఇక పంట పండించట్లేదు. ఎవరు బియ్యం కొనట్లేదు. మేము కూడా తినట్లేదు. ఇప్పుడు ఈ పొలం మీదేనా? మాదన్నది. చూడండి ఇగో ఇక్కడ వరకు వచ్చిన ఆ నీళ్లు కలర్ చూడండి ఒకసారి. ఆ నీళ్ళ కలర్ చూడండి. ఇదన్నీ పొలాలకు వెళ్ళిపోతున్నాయి ఆ నీళ్ళని. 3 ఎకరాలు. ఎన్ని ఎకరాలు మీది? మాది మొత్తం 24 ఎకరాలు. మీ వాళ్ళ మా వాళ్ళ మొత్తం మా దాంట్లో 3 ఎకరాలు ఉంటాయి. వదిలేసినాం. బీడి మొత్తం మాదే. ఇది ఇప్పుడు ఏం పండించగలుగుతారు? ఏం పండించలేం కాబట్టి ఇంకా వదిలిపెట్టేసినాం అంతే. ఇంకా కనీసం ఇదేమన్నా రియల్ ఎస్టేట్ లాంటి చేద్దామని కూడా ఎవడొచ్చి ఈ భూమి కొంటాడు? వాల్యూ కూడా పడిపోతుంది. ఎవరు రావట్లేదు. అమ్ముదామన్నా ఎవరు కొనడానికి ఎవరు రావట్లేదు. ఇక్కడ ఎయిర్ పోస్ట్ ఉంది. ఎయిర్ పోస్ట్ వల్ల ఎవరు దీనికి రేటు పెట్టారు సార్. ఇక్కడ చేయొద్దని చెప్పేసి ఎయిర్ పోస్టులు పెట్టేసారు. ఈ కెమికల్ వాటర్ వస్తుందని చెప్పేసి ఎవరు రారు సార్. పంట పండించుకోవచ్చు అని ఎయిర్ పోస్టులు అంటారు. పంట పండించామంటే కెమికల్ నీళ్ళతోటి పంట పండచ్చు. మీరు ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఎప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేయలేదు? మీ దాంట్లో నుంచే వస్తున్నాయి ఎట్లా అని అంటే ఏమంటారు? చేసినా కూడా ఉపయోగం లేదు. వాళ్ళు కూడా ఏమనట్లేదు, పట్టించుకోవట్లేదు. వాళ్ళని కూడా మేనేజ్ చేస్తారు. వాళ్ళ ఎంప్లాయీస్ ఒక 3 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది జాబ్. ఈడ వచ్చినప్పుడు కదా వాళ్ళు కమిషన్ వేసుకుంటే అవతల పడుతారు. సో పార్థసారథి రెడ్డి అనేట ఆయన ఇవాళ దేశంలో ఉన్న అన్ని పార్టీలకి ఫండ్స్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళు కేంద్రంలో ఉన్న వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసి చెప్తారు, ఆ ఎయిర్ చీఫ్ మార్షల్ ఇంకెవరో ఫోన్ చేసి దాన్ని వదిలేయండి, మనం మాట్లాడడానికి వీల్లేదని. సో ఏడా బతుకమ్మ అంటే ఎవరికైనా కూడా వర్షం పడిన తర్వాతనే కనబడుతుంది. వర్షం లేనప్పుడు ఏది కనబడదు. ఇక ఏది కనబడదు. లోపల కొన్ని సిమెంట్ రోడ్ల కింద డ్రిల్లింగ్ చేసి కూడా ఇడుస్తున్నారు. అవి మన కంపెనీ లోపలికి పోము, మనం చూడనియరు అవి. ఓకే, ఆ డ్రిల్లింగ్ ఇక్కడ వెళ్తుంది. మీరేం చేస్తారన్నా? నేను మాజీ సర్పంచ్. మరి మాజీ సర్పంచ్ మీరు లీడర్లు ఎటు పోయారు? మిగతా పార్టీలు ఏమైనాయి? అంత ఒకటేనా? అంటే మేము 2013లో కూడా దీనిపైన ఉద్యమం చేసినాం ఎంతో ఎత్తున. ఎందుకు ఆగిపోయింది? అప్పట్లో పోలీసు వాళ్ళని పెట్టిరు. వచ్చి మమ్మల్ని మేము హ్యూమన్ రైట్స్ పోతే కూడా పోలీసు వాళ్ళని పెట్టి లేపేసి మీరు ఈ ఫోటోలు అన్ని తీసుకెళ్లి అవసరమైతే ఇంటికి ఒక 100 రూపాయలు 500 1000 రూపాయలు వేసుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో మీరు ఊరంతా పిటిషన్ వేయాలి కదా. మేము కలెక్టరేట్ కు రీసెంట్ గా 14 మార్చిలో కూడా ఇచ్చాము. కలెక్టర్ కు 2 సార్లు ప్రజావాణిలో కూడా ఇస్తే మేము వస్తాము, అక్కడ వచ్చి మిమ్మల్ని పిలుస్తాం, విజిట్ చేస్తామన్నారు. ఆ కలెక్టర్ ప్రజావాణిలో ఇక్కడ ఏఈకి ఫోన్ చేసి పిలిపించారు. అప్పుడే మా ముందర లైవ్ మాట్లాడారు. మీరు వెళ్ళి మాట్లాడండి, మీరు టైం తీసుకోండి వాళ్ళతో, మేము వస్తాము, వచ్చిన తర్వాత వాళ్ళని పోయి అదేంది చూద్దాం అనేసి అన్నారు. మళ్ళీ వీళ్ళ మెంబర్ ఆఫ్ సెక్రటరీలు ఇస్తే వాళ్ళు వచ్చేసి ఇది మా వాటర్ కాదా అని చెప్పేసి మాకు సర్టిఫికేట్ ఇచ్చారని వాళ్ళు అంటారు. ఎన్నోసార్లు దీన్ని చేసినా కూడా వీళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ గ్రామంలో ఉన్న అందరూ యూనిటీగా లేరు. ఫస్ట్ ఎవడు అమ్ముడు ఇస్తే డబ్బులు ఇస్తే మొత్తం లీడర్లు అంతా డబ్బులతోటి బతికేటోళ్ళే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏమి కష్టం చేసేటోళ్ళు కాదు, ఈయనే బతుకుతున్నారుగా. వాళ్ళు ఏం లేరు. పెళ్ళాం కొంతమంది సిటీలో ఉన్నారు ఫ్యామిలీ, జర బాగా ఎక్కువ అయినాడు సిటీ పోతున్నాడు, ఏం లేనాడు ఇక గిన్నె ఉండాలి. మరి ఎట్లా? ఇప్పుడు మేము వచ్చినాం, మాట్లాడినాం, వీడియో చేస్తాము, వాడు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు, వాడు అన్ని పార్టీలను మేనేజ్ చేస్తాడు. మా బాధ్యత మేము వీడియో చేయడం వరకు మా బాధ్యత ఉంటుంది, మేము ఫాలో అప్ చేస్తాం. మరి మీరేం చేస్తారు? ఇప్పుడు మేము సగం చేయకపోతే చచ్చిపోతాం అంతే. ఇక అంతే ఏముండదు. ఇక ఇప్పుడు జనరేషన్ అయిపోతున్నది, మా జనరేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఎవడైనా గట్టి కొట్లాడితే ఆడు కూడా పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడే ఉండాలి. ఇప్పుడు ఈడ ఎవడైనా గట్టి కొట్లాడి అనుకో, ఆడేమో తెచ్చుకున్నాడు అనేది ప్రపగండ. అందరు లీడర్లు అట్లేరు కాబట్టి ఎవరు నమ్ముతలేడు, మంచోని కూడా సిన్సియర్ని కూడా నమ్ముతలేరు. నీకు ఆడ కేసు వేసినవి ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి, చూస్తూ